కర్నూలు నగర శివారు సంతోష్ నగర్ అనంత ఫిలిం నగర్ విల్లాస్ కమ్యూనిటీలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అనంత ప్రాజెక్ట్ అండ్ టెక్నికల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అనంతనాయుడు ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అశేష భక్త జనానికి కన్నుల విందుగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవ వేడుక అత్యంత వైభవోపేతంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి మహోత్సవాల సందర్భంగా భీమవరం డిఎన్ కళాశాల రామకృష్ణ హాల్లో నిర్వహించిన జయంతి వేడుకల సభకు ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ శ్రావణి ఆకస్మిక మరణం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ రోజు మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన నివాళి కార్యక్రమంలో అధికారులు సిబ్బంది కన్నీటి సెలవులు చెప్పారు. చిరునవ్వుతో సహాయం చేసే శ్రావణి కోల్పోవటం బాధాకరమని కమిషనర్ యేసుబాబు అన్నారు. శ్రావణి గారు సీనియర్ అసిస్టెంట్గా మన పురపాలక సంఘంలో పనిచేశారు. ఈ రోజుని ఈ విధంగా ఆవిడకి ఎప్పుడు చేస్తామని మనం కళ్ళలో కూడా ఊహించుకోలేదు. ఏంటంటే చాలా చిన్న వయసులో, అతి చిన్న వయసులో 35 సంవత్సరాలకి అకస్మాత్తుగా మరణం సంభవించడం చాలా పురపాలక సంఘానికి చాలా బాధాకరం, తీరని లోటు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో టీడీపీ అనుబంధ కమిటీల సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి నిమ్మల రామానాయుడు హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం నాతవరం టీడీపీ పార్టీ కార్యాలయంలో సోమవారం స్పీకర్ తనయుడు చింతకాయల విజయబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎస్ఆర్ టీం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతపురం నగరంలోని పోలీస్ శిక్షణ కళాశాలను ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఐఏఎస్ శ్రీరామ్ తనకంటి సందర్శించారు. కదిరి మండలం కొండమనాయనపాలెం గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతి భాగవతం వెలుగులోకి వచ్చింది. నేత్ర వైద్య విభాగానికి చెందిన ఓ మహిళా వైద్యురాలు రోగులతో దురుసుగా ప్రవర్తించడం, కళ్లజోళ్లు మందులు ప్రైవేట్ షాపులకు రాయటం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యపై కొప్పల వెలమపేటకు చెందిన రామకృష్ణ స్వామి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు కర్నూలు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన వారు, వారి కుటుంబ సభ్యులు పడుతున్న బాధలు మరొకరు పడకుండా వీడియోల రూపంలో వాటిని ప్రదర్శిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలో జరిగిన విజయ డైరీ సొసైటీ ఎన్నికలపై భూమా విఖ్యాత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రుద్రవరం మాచినేపల్లి సొసైటీ ఎన్నికలకు అవసరానికి మించిన పోలీస్ బందోబస్తు ఎందుకు ఏర్పాటు చేశారో ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి చేసిన ఆరోపణలు ఖండించిన భూమా విఖ్యాత్ రెడ్డి సాక్షి మీడియా వాస్తవాలను దాచిపెట్టి ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో వీఆర్ఏల ఆందోళన మరోసారి తీవ్ర రూపం దాల్చింది. పే స్కేల్ పెంపు, నైట్ డ్యూటీల రద్దు, నామినీలను వీఆర్ఏలుగా గుర్తింపు సహా పలు డిమాండ్లతో పాలకొండ ఆర్టీఓ కార్యాలయం ముందు వీఆర్ఏలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీఓకు వినతిపత్రం అందజేశారు.